హైదరాబాద్ లో సినిమా పైరసీ రాకెట్ గుట్టురట్టయింది. టాలీవుడ్ లోని సినిమాలను పైరసీ చేసిన తూర్పు గోదావరికి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు వనసలిపురంలో ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇప్పటి వరకు 65 సినిమాలకు రికార్డు చేసినట్లు కిరణ్ పేర్కొన్నాడు. హెచ్డీ ప్రింట్ రూపంలో పైరసీ చేసి అమ్ముతున్న నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిపై 66 సెక్షన్ సి, 66 సెక్షన్ ఈ, ఐటీ యాక్ట్ 338, బిఎన్ఎస్ 63, 65, కాపీరైట్ 6AA, 6AB, 7 సెక్షన్ A1, సినిమాటోగ్రాఫిక్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. కామ్కార్ట్ ద్వారా సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్ కుమార్ 1 తమిళ్ బ్లాస్టర్, 5 మూవీ రూల్స్, 1 తమిళ్ ఎంవీ వెబ్సైట్స్ లో అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక థియేటర్ వేదికగా ఈ పైరసీకి పాల్పడుతున్నట్టు తెలిసింది. పైరసీ కారణంగా 2024లో తెలుగు చిత్ర పరిశ్రమకు 3.7 కోట్ల నష్టం ఏర్పడింది. టెలిగ్రామ్ లో సైతం కొత్త పైరసీ వీడియోలు అప్లోడ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారుగా 7:30 నుంచి హైదరాబాద్ లోని పలు థియేటర్స్ లో 40 సినిమాలు రికార్డింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, టాలీవుడ్ తో పాటు అనేక సినీ పరిశ్రమలో ఈ సినిమాలు పైరసీ చేస్తున్నటువంటి ఒక కీలకమైనటువంటి నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. హెచ్డీ ప్రింట్ రూపంలో ఉన్నటువంటి ఈ సినిమాలన్నిటిని కూడా పైరసీ చేసి ఇతను వివిధ విదేశాల్లో ఈ ప్రింట్ ని ఒరిజినల్ ప్రింట్ అంటూ కూడా అమ్ముతూ డబ్బులు పోగేసుకుంటా ఉన్నాడు అంటూ కూడా గుర్తించి అతను అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఈస్ట్ గోదావరికి చెందినటువంటి కిరణ్ కుమార్ గా గుర్తించి అదుపులోకి తీసుకుని అతను విచారిస్తే చాలా ఏళ్ల నుంచి ఈ సినిమాలను పైరసీ రూపంలో వివిధ వెబ్సైట్లకు అమ్ముతున్నాడంటూ కూడా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. మొత్తం 40 పెద్ద సినిమాలను పైరసీ చేసి 3,700 కోట్ల రూపాయలను నష్టం కలిగించే విధంగా ఈ కిరణ్ కుమార్ వ్యవహరించాడంటూ కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. కామ్.com ద్వారా ఈ సినిమాలని పైరసీ చేస్తా ఉన్నట్టు కూడా అతనే స్వయంగా ఇన్వెస్టిగేషన్ లో పైరసీ చేసి ఈ మాఫియాకి కిరణ్ కుమార్ అమ్మేస్తున్నా ఉన్నాడంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. 1 తమిళ్ మూవీ సంస్థ సినిమాలను కిరణ్ అమ్ముతా ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఒక్కొక్క సినిమాకి 400 క్రిప్టో కరెన్సీని తీసుకుంటూ క్రిప్టో కరెన్సీతో పాటు బిట్ కాయిన్ రూపంలో ఈ డబ్బులు ఆన్లైన్ ద్వారా తీసుకుంటా ఉన్నాడంటూ కూడా సిసిఎస్ పోలీసులు గుర్తించడం జరిగింది. బిట్ కాయిన్స్ క్రిప్టో రూపంలో ఇచ్చినటువంటి డబ్బులు జూపే ద్వారా ఇండియన్ కరెన్సీకి మార్చుకొని ఇండియన్ కరెన్సీ కింద ఆ డబ్బులు తీసుకుని లావిష్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తా ఉన్నాడు అంటూ మాత్రం పోలీసులు గుర్తించడం జరిగింది. ఇటీవల విడుదలైనటువంటి కన్నప్ప, పెళ్లికాని ప్రసాద్, గేమ్ చేంజర్, రాజధాని సినిమాలపై ఈ పోలీసులు రైడ్ చేసినప్పుడు కిరణ్ కుమార్ దగ్గర నుంచి ఈ ఫైల్స్ అన్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. హైదరాబాద్ లోని సినిమా థియేటర్ లో కామ్కార్డ్ ద్వారా రికార్డింగ్ చేసి థియేటర్ యాజమాన్యంతో వీళ్ళు ఒక రహస్య భేటీ చేసుకుని దాని ద్వారా ఆ థియేటర్ లో ఉన్నటువంటి సినిమాని రికార్డ్ చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా ఈ సినిమాలు పైరసీలు చేసి విదేశాలకు వివిధ రాష్ట్రాలకు అందజేస్తా ఉన్నాడంటూ కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. సంవత్సరంన్నర కాలంలో 40 పెద్ద సినిమాలను పైరసీ చేసి కిరణ్ అమ్మినట్టుగా గుర్తించారు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలను సైతం ఇతను పైరసీ చేస్తా అమ్ముతా ఉన్నాడు. ఇప్పటి వరకు 65 సినిమాలను రికార్డ్ చేసినట్టుగా కూడా కిరణ్ స్వయంగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. 1 తమిళ్ బ్లాస్టర్, 1 తమిళ్ మూవీ, 5 మూవీ రూల్స్ వెబ్సైట్లకు ఇతను పైరసీ చేసి వాటిలో అప్లోడ్ చేస్తూ డబ్బులు పోగు చేస్తా ఉన్నాడు. దాంట్లో తండేల్, సింగిల్, కిస్మత్, రొమాంటిక్, గేమ్ ఆన్, పెళ్లికాని ప్రసాద్, రాజధాని ఫైల్స్, ప్రతిరోజు పండుగ ఈ సినిమాలకు సంబంధించినటువంటి ఫైల్స్ ని సైబరాబాద్ పోలీసులు వాటిని సేకరించి ఎప్పటి నుంచిగా దీన్ని పైరసీ చేస్తా ఉన్నాడు, ఇప్పటివరకు ఎన్ని డబ్బులన్నీ ఇతను పోగేశాడు, ఈ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ద్వారా వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా ఇండియన్ కరెన్సీ కిందికి ఎట్లా మారుస్తా ఉన్నాడు అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా అతను అదుపులోకి తీసుకొని సేకరిస్తా ఉన్నారు. అనుష, రైట్ రవితేజ, థ్యాంక్ యూ.